ట్రెండ్ స్టడీ సర్క్యూట్. దిస్ ఇస్ కోటేశ్వరరావు. 6th to 10th మ్యాథ్స్ ప్రాక్టీస్ బిట్స్ లో భాగంగా ఈరోజు 10th క్లాస్ లోని స్టాటిస్టిక్స్ మరియు ప్రాబబిలిటీ టాపిక్స్ లోని బిట్స్ డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా హైప్ చేసి లైక్ చేయండి. అందులో ముందుగా స్టాటిస్టిక్స్ సాంఖ్య శాస్త్రంలో ఫస్ట్ బిట్ assertion. The mean of group data is calculated using the assumed mean method. The formula used is x bar equal to a plus sigma fi dA by sigma fi. Reason: the deviation dA for each class is calculated as the difference between the upper limit and the lower limit of the class. సో నిశ్చయము వర్గీకృత దత్తాంశం యొక్క సగటును ఊహించిన పద్ధతి ద్వారా ఉపయోగించే సూత్రం ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఏ బై సిగ్మా ఎఫ్ఐ. కారణం ప్రతి తరగతి యొక్క విచలనం డిఐ అనేది ఆ తరగతి యొక్క ఎగువ హద్దు మరియు దిగువ హద్దుల మధ్య భేదంగా లెక్కించబడుతుంది. ఆప్షన్ ఏ బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఇస్ ద కరెక్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ అసెషన్. నిశ్చయము మరియు కారణం రెండూ నిజం మరియు నిశ్చయానికి కారణం సరైన వివరణ. ఆప్షన్ బి బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ బట్ రీజన్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ అసెషన్. నిశ్చయము మరియు కారణం రెండు నిజం కానీ నిశ్చయానికి కారణం సరైన వివరణ కాదు. ఆప్షన్ సి అసెషన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్. నిశ్చయం నిజం కానీ కారణం అబద్ధం. ఆప్షన్ డి అసెషన్ ఈజ్ ఫాల్స్ బట్ రీజన్ ఈజ్ ట్రూ. నిశ్చయం అబద్ధము కానీ కారణం నిజం. చూసుకున్నప్పుడు మనకి ఆప్షన్ సి అసెషన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. Match the following central tendency with their primary characteristics: mean, median, mode, most frequent value, position average, algebraic balance point. సో క్రింది స్థాన కొలతలను వాటి ప్రాథమిక లక్షణాలతో జతపరచండి. సగటు, మధ్యగతం, బాహుళకము, గరిష్ట పునరావృతమయ్యే విలువ, స్థాన సగటు, బీజగణిత సమతుల్య బిందువు. సో తీసుకున్నప్పుడు మనకి మీన్ అంటే ఆల్జిబ్రాయిక్ బ్యాలెన్స్ పాయింట్ అంటే సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ బై సిగ్మా ఎఫ్ఐ కాబట్టి 1 to r అవుతుంది. నెక్స్ట్ మీడియన్ అంటే పొజిషన్ యావరేజ్ మధ్యలో ఉన్నది కాబట్టి 2 to q. మోడ్ అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూ ఎక్కువ రిపీట్ అయింది కాబట్టి 3 to p. అంటే 1 to r, 2 to q, 3 to p. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Next problem, statement 1. The median of a grouped frequency distribution can determine graphically by the intersection of less than ogive or more than ogive. So statement 2. The x-coordinate of the intersection of point of both ogive gives the median value. ప్రకటన 1. వర్గీకృత పౌనఃపున్య విభాజనం యొక్క మధ్యగతాన్ని ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రం మరియు అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రాల ఖండన బిందువు ద్వారా రేఖాచిత్రంగా కనుగొనవచ్చు. ప్రకటన 2. రెండు వక్రాల ఖండన బిందువు యొక్క x నిరూపకం మధ్యగత విలువనిస్తుంది. ఆప్షన్ ఏ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, రెండు ప్రకటనలు నిజం. ఆప్షన్ బి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్, రెండు ప్రకటనలు అబద్ధము. ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 is true but స్టేట్మెంట్ 2 is false, ప్రకటన 1 నిజం ప్రకటన 2 అబద్ధం. ఆప్షన్ డి స్టేట్మెంట్ 1 is false, స్టేట్మెంట్ 2 is true, ప్రకటన 1 అబద్ధం ప్రకటన 2 నిజం. చూస్తున్నప్పుడు మనకి బోత్ స్టేట్మెంట్స్ ట్రూ కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. వైల్ క్యాలిక్యులేటింగ్ ద మీన్ ఆఫ్ గ్రూప్ డేటా ద క్లాస్ మార్క్ ఆఫ్ ది క్లాస్ 25-45 is taken as which of the following values? వర్గీకృత దత్తాంశం యొక్క సగటును లెక్కించినప్పుడు 25-45 తరగతి మధ్య విలువగా క్రింది వాటిలో ఏ విలువను తీసుకోబడుతుంది? ఆప్షన్ ఏ 25, ఆప్షన్ బి 45, ఆప్షన్ సి 20, ఆప్షన్ డి 35. సో మనకి తరగతి మధ్య విలువ అన్నప్పుడు అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2 రెండు అడిషన్ చేసినప్పుడు మనకి 25 + 45 అంటే బై 2, 70/2 అంటే 35 వస్తుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం.
Association. The empirical relationship between three measures of central tendency is 3 median equal to mode plus 2 mean. So reason, the relationship holds exactly true for all types of frequency distribution, including highly skewed ones. సో నిశ్చయము 3 కేంద్రీయ స్థాన విలువల కొలతల మధ్య గల అవినాభావ సంబంధం 3 మధ్యగతము ఈక్వల్ టు బాహుళకం ప్లస్ 2 సగటు. కారణం, ఈ సంబంధం తీవ్రమైన విషమత కలిగిన విభాజనాలతో సహా అన్ని రకాల పౌనఃపున్య విభాజనాలను ఖచ్చితంగా నిజమవుతుంది. ఆప్షన్ ఏ, బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ, బట్ రీజన్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెషన్. నిశ్చయము మరియు కారణం రెండు నిజం, మరియు నిశ్చయానికి కారణం సరైన వివరణ. ఆప్షన్ బి, బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ, బట్ రీజన్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెషన్. ప్రకటన మరియు కారణం రెండు నిజం, కానీ నిశ్చయానికి కారణం సరైన వివరణ కాదు. ఆప్షన్ సి, అసెషన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్. నిశ్చయం నిజము కానీ కారణం అబద్ధం. ఆప్షన్ డి, అసెషన్ ఈజ్ ఫాల్స్ బట్ రీజన్ ఈజ్ ట్రూ. నిశ్చయం అబద్ధము కానీ కారణం నిజం. చూసుకున్నప్పుడు మనకి ఎంపిరికల్ రిలేషన్ అనేది ట్రూ అవుతుంది, అసెషన్ అనేది ట్రూ అవుతుంది, రీజన్ అనేది ఇది అన్నిటికీ మనకి ఈక్వల్ కాదు కాబట్టి రీజన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో ఆప్షన్ సి, అసెషన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ద మీన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ x plus 3, x plus 5, x plus 7 and x plus 10 is 9, then the mean of the last three observations in which is which value? సో x plus 3, x plus 5, x plus 7 మరియు x plus 10 పరిశీలనల సగటు 9 అయితే చివరి 3 పరిశీలనల సగటు ఎంత? ఆప్షన్ ఏ 11 1/3, ఆప్షన్ బి 10 2/3, ఆప్షన్ సి 11, ఆప్షన్ డి 12. సో చూసుకున్నప్పుడు మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మీన్ అంటే ఇక్కడ అడిషన్ చేసినప్పుడు x ప్లస్ x 2x ప్లస్ x 3x ప్లస్ x 4x ప్లస్ x 5x. సో 5x ప్లస్ 3 ప్లస్ 5 8 ప్లస్ 7 15 ప్లస్ 10 25 బై ఇక్కడ అబ్జర్వేషన్స్ వచ్చేసి 5 ఈక్వల్ టు 9 అని ఇచ్చాడు. సో 5x ఈక్వల్ టు 45 మైనస్ 25 అంటే 20, x ఈక్వల్ టు మనకి 4 అవుతుంది. x ఈక్వల్ టు 4 అయినప్పుడు లాస్ట్ 3 టర్మ్స్ యొక్క మీన్ అడిగాడు. సో లాస్ట్ 3 టర్మ్స్ అన్నప్పుడు మనకి 9 11 14 వస్తుంది. సో వీటిని అడిషన్ చేసి బై 3 చేస్తే 9 ప్లస్ 11 20, 20 ప్లస్ 14 34. సో 34/3 అంటే మనకి 11 1/3. సో ఆప్షన్ ఏ అనేది 11 1/3 ఇక్కడ అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, మ్యాచ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ది మోడ్ ఫార్ములా మోడ్ ఈక్వల్ టు L plus F1 minus F2 by 2F1 minus F2 into H with their descriptions. L F0 F2, frequency of the class preceding the model class, lower limit of the model class, frequency of the class succeeding the model class. సో బాహుళకము సూత్రం, బాహుళకము ఈక్వల్ టు L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H లో అంశాలు వాటి వివరణతో జతపరచండి. L F0 F2 బాహుళ తరగతి ముందరి తరగతి పౌనఃపున్యం, బాహుళ తరగతి దిగువ హద్దు, బాహుళ తరగతి తరువాత తరగతి పౌనఃపున్యం తీసుకున్నప్పుడు మనకి L అంటే లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్ అంటే 1 to Q. F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ప్రిసీడింగ్ క్లాస్ ఆఫ్ మోడల్ క్లాస్, సో 2 to P.
F2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సక్సీడింగ్ క్లాస్ ఆఫ్ మోడల్ క్లాస్ కాబట్టి 3 to R. సో 1 to Q, 2 to P, 3 to R. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ద మోడల్ క్లాస్ ఈజ్ 40-50 with frequency 15 and the preceding and succeeding classes are 10 and 12 respectively. What is the value of 2f1 minus f0 minus f2? సో ఒక అవిచ్ఛిన్న పౌనఃపున్య విభాజనం బాహుళ తరగతి 40-50, దాని పౌనఃపున్యం 15. ముందరి తరగతి పౌనఃపున్యాలు వరుసగా 10 మరియు 12. అయితే 2f1 మైనస్ f0 మైనస్ f2 విలువ. సో ఇక్కడ ముందు తరగతి తర్వాత తరగతి యొక్క పౌనఃపున్యాలు ఇచ్చాడు. సో చూసుకున్నప్పుడు ఇది మనకి f1, సో ప్రిసీడింగ్ క్లాస్ అంటే f0, సక్సీడింగ్ క్లాస్ అంటే f2 ఇచ్చాడు. సో 2f1, 2 into f1 అంటే 2 into 15 30, మైనస్ f0 అంటే -10, మైనస్ f2 అంటే -12. సో 30 minus 22 అవుతుంది, 8 అవుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, స్టేట్మెంట్ 1, ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది లాస్ట్ క్లాస్ ఇన్ ఏ less than type cumulative frequency distribution is equal to the total frequency of the data. Statement 2, cumulative frequency are calculated by continuously adding the class mark of the distribution. సో ప్రకటన 1, 6వ సంచిత పౌనఃపున్య విభాజనంలో చివరి తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం దత్తాంశం యొక్క మొత్తం పౌనఃపున్యానికి సమానము. ప్రకటన 2, విభాజనం యొక్క తరగతి మధ్య విలువలను నిరంతరం కూడడం ద్వారా సంచిత పౌనఃపున్యాలు లెక్కించబడతాయి. సో ఆప్షన్ ఏ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, 2 ప్రకటనలు నిజం. ఆప్షన్ బి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్, 2 ప్రకటనలు అబద్ధం. ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్, ప్రకటన 1 నిజం, ప్రకటన 2 అబద్ధం. ఆప్షన్ డి స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్, స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ, ప్రకటన 1 అబద్ధం, ప్రకటన 2 నిజం. అంటే స్టేట్మెంట్ 1 అనేది ట్రూ, స్టేట్మెంట్ 2 అనేది ఫాల్స్ కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ ప్రాబ్లం, అసెషన్ ఫర్ ఏ గివెన్ డేటా ద మీన్ క్యాలిక్యులేటెడ్ by direct method, assumed mean method and step deviation method is always identical. So the choice of method depends on the numerical complexity of the class mark and the frequencies, not on the nature of data. సో ఇచ్చిన దత్తాంశం ప్రత్యక్ష పద్ధతి, ఊహించిన సగటు పద్ధతి మరియు పదవిచ్చిన పద్ధతి ద్వారా లెక్కించబడిన సగటు ఎల్లప్పుడూ సమానంగా ఉంటుంది. కారణం, పద్ధతి యొక్క ఎంపిక ఏది అనేది తరగతి మధ్య విలువలు మరియు పౌనఃపున్య సంఖ్యాపరమైన సంక్లిష్టతపై ఆధారపడి ఉంటుంది తప్ప దత్తాంశం స్వభావంపై ఆధారపడ కాదు. సో ఆప్షన్ ఏ బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ బట్ అండ్ రీజన్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అసెషన్. నిశ్చయము, ప్రకటన మరియు కారణం 2 నిజం మరియు నిశ్చయానికి కారణం సరైన వివరణ. ఆప్షన్ బి బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ బట్ రీజన్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అసెషన్. సో నిశ్చయము మరియు కారణం 2 నిజం కానీ నిశ్చయానికి కారణం సరైనది కాదు, వివరణ కాదు. ఆప్షన్ సి అసెషన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్, నిశ్చయము నిజము కానీ కారణం అబద్ధము. ఆప్షన్ డి అసెషన్ ఈజ్ ఫాల్స్ బట్ రీజన్ ఈజ్ ట్రూ, నిశ్చయం అబద్ధము కానీ కారణం నిజం. చూసుకున్నప్పుడు బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, in the formula for mean of grouped data by step deviation method, ui is defined as which of the following?
పద విచలన పద్ధతిలో వర్గీకృత దత్తాంశం సగటు సూత్రంలో ui అనేది క్రింది వాటిలో దేనిగా నిర్ణయించబడుతుంది. సో దీన్ని సోపాన విచలన పద్ధతి కూడా అంటారు. సో ఆప్షన్ ఏ xi ప్లస్ a బై హెచ్, ఆప్షన్ బి xi మైనస్ a బై హెచ్, ఆప్షన్ సి a మైనస్ xi బై హెచ్, ఆప్షన్ డి h ఇంటూ xi మైనస్ a. చూసుకున్నప్పుడు ui ఈక్వల్ టు ఆప్షన్ బి xi మైనస్ a బై హెచ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, if the construction of a less than ogive has points plotted as 10, 5, 10, 20, 12, 30, 22, 40, 30. Then what is the frequency of the class interval 20, 30? సో ఒక ఆరోహణ సంచిత పౌనఃపున్య నిర్మాణంలో బిందువులు 10, 5, 20, 12, 30, 22, 40, 30గా గుర్తించబడితే తరగతి 20, 30. సో 20, 30 తరగతి యొక్క పౌనఃపున్యము ఎంత అన్నప్పుడు మనకి ఇక్కడ డిఫరెన్స్ తీసుకోవాలి. సో 20, 30 అంటే సో ఇక్కడ మనకి లెస్ దాన్ టైప్ కాబట్టి అప్పర్ బౌండరీస్ ఉంటాయి ఇవి. సో 20, 30 అన్నప్పుడు అది ఇక్కడ 30 అనేది అప్పర్ బౌండరీ, సో దాని యొక్క లోయర్ బౌండరీ అనేది 20 ఉంటుంది. సో 20, 30 యొక్క క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ అన్నప్పుడు మనకి 22 మైనస్ 12 అంటే 10 అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ 22 మైనస్ 12 వీటిని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి దాని ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, మ్యాచ్ ద ఫాలోయింగ్ నొటేషన్స్ ఫ్రమ్ ది మీడియన్ ఫార్ములా మీడియన్ ఈక్వల్ L plus n by 2 minus CF by F into H with the correct definitions. CF, F, N. Total number of observations, cumulative frequency of the class preceding the median class, frequency of the median class. సో మధ్యగత సూత్రము మధ్యగతం ఈక్వల్ టు L plus n by 2 minus CF by F into H లో క్రింది సంకేతాలను వాటి సరైన వివరణలతో జతపరచండి. CF, FN మొత్తం పరిశీలనల సంఖ్య, మధ్యగత తరగతి ముందర తరగతి సంచిత పౌనఃపున్యము, తరగతి యొక్క పౌనఃపున్యం. సో తీసుకున్నప్పుడు CF అనేది మధ్య తరగతి యొక్క ముందర తరగతి సంచిత పౌనఃపున్యం కాబట్టి 1 to Q. F అనేది మధ్య తరగతి యొక్క పౌనఃపున్యం అంటే ఫ్రీక్వెన్సీ అది మీడియం క్లాస్ కాబట్టి 2 to R. సో N అనేది టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాబట్టి 3 to P. సో 1 to Q, 2 to R, 1 to Q, 2 to R, 3 to P అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, స్టేట్మెంట్ 1. The mode of the distribution can obtain from a histogram by joining the top corners of the highest bar with the opposite top corner of the adjacent bar. So statement 2. The y coordinate of this data intersection point directly proportional to mode value. సో ప్రకటన 1, అత్యధిక పొడవు గల కమ్మి యొక్క పై మూలలను దానికి ఇరువైపులా ఉన్న కమ్మిల వ్యతిరేక పై మూలలతో కలపడం ద్వారా ఆ సోపాన చిత్రం బాహుళకాన్ని పొందవచ్చును. ప్రకటన 2, ఈ ఖండన బిందువు యొక్క వై నిరూపకం నేరుగా బాహుళక విలువను ఇస్తుంది. సో ఆప్షన్ ఏ బోత్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, రెండు ప్రకటనలు నిజం. ఆప్షన్ బి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్. ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 is true, స్టేట్మెంట్ 2 is false. ఆప్షన్ డి స్టేట్మెంట్ 1 is false, స్టేట్మెంట్ 2 is true. సో ప్రకటన 1 అబద్ధం, ప్రకటన 2 నిజం. సో అన్నప్పుడు మనకి ద మోడ్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ కెన్ బి obtained from the histogram by joining the top corner of the highest bar with the
ఆపోజిట్ టాప్ కార్నర్ ఆఫ్ ది అడ్జసెంట్ బార్. సో అనేది ట్రూ అవుతుంది. నెక్స్ట్ ద y కోఆర్డినేట్ ఆఫ్ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ పాయింట్ డైరెక్ట్లీ ప్రొవైడ్స్ మోడ్ వాల్యూ అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ ప్రాబ్లం assertion. If the value of mean and median of moderately skewed distribution are 20 and 22 respectively, then the mode is 26. So reason, according to the empirical formula, mode equal to 3 into median minus 2 into mean. సో నిత్యము ఒక మోస్తరు విషమత గల విభాజనం యొక్క సగటు మరియు మధ్యగతాల విలువలు వరుసగా 20 మరియు 22 అయితే దాని బాహులకం 26 అవుతుంది. కారణం అనుభవాత్మక సూత్రం ప్రకారం బాహులకము ఈక్వల్ 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 ఇంటూ సగటు. ఆప్షన్ ఏ బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెషన్. నిశ్చయము మరియు కారణం రెండూ నిజం మరియు నిశ్చయానికి కారణం సరైన వివరణ. ఆప్షన్ బి బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ బట్ రీజన్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెషన్. నిశ్చయము మరియు కారణం రెండూ నిజం కానీ నిశ్చయానికి కారణం సరైన వివరణ కాదు. ఆప్షన్ సి అసెషన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్. నిశ్చయం నిజం కానీ కారణం అబద్ధం. ఆప్షన్ డి అసెషన్ ఈజ్ ఫాల్స్ బట్ రీజన్ ఈజ్ ట్రూ. నిశ్చయం అబద్ధము కానీ కారణం నిజం తీసుకున్నప్పుడు మనకి అడిగింది ఇక్కడ మోడ్ అంటే 3 ఇంటూ మీడియన్. సో ఇక్కడ 3 ఇంటూ మీడియన్ అంటే 66 మైనస్ 2 ఇంటూ మీన్. సో 2 ఇంటూ మీన్ అంటే 2 ఇంటూ 20 40. సో ఈక్వల్ టు 26. సో కరెక్ట్, ఫార్ములా కూడా కరెక్ట్ కాబట్టి బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. అసెషన్ ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, while calculating the median of group data, if the cumulative frequency just greater than n by 2 correspond to the class interval 60 to 70, then which class is known as the median class? సో వర్గీకరణ దత్తాంశం యొక్క మధ్యగతాన్ని లెక్కించినప్పుడు n/2 కంటే కొంచెం ఎక్కువగా ఉన్న సంచిత పౌనఃపున్యం తరగతి అంతరం 60-70 అయితే ఆ తరగతిని ఏమంటారు? అయితే ఇక్కడ మధ్యగత తరగతి ఏమవుతుంది? ఆప్షన్ ఏ 60 to 70, ఆప్షన్ బి 50 to 60, ఆప్షన్ సి 70 to 80, ఆప్షన్ డి 0 to 60 తీసుకున్నప్పుడు మనకి జస్ట్ గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి 60 to 70 అనే క్లాస్ అనేది మనకి మీడియం క్లాస్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ టేబుల్. క్లాస్ ఇంటర్వల్ 0, 10, 10, 20, 20, 30, 30, 40. సో ఫ్రీక్వెన్సీ ఇచ్చి 4, 7, 10, 6 ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ ది మోడల్ క్లాస్? సో క్రింది పౌనఃపున్య విభాజన పట్టిక పరిశీలించండి. సో తరగతి అంతరం 10, 0, 10, 10, 20, 20, 30, 30, 40. పౌనఃపున్యం 4, 7, 10, 6. బాహుళ తరగతి యొక్క ఎగువ హద్దు ఎంత? ఆప్షన్ ఏ 20, ఆప్షన్ బి 30, ఆప్షన్ సి 40, ఆప్షన్ డి 10. సో మనకి ఇప్పుడు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 10 ఉంది కాబట్టి 10 యొక్క క్లాస్ అంటే మనకి 10 యొక్క క్లాస్ అంటే 20 to 30 వస్తుంది. 20, 30లో దాని యొక్క అప్పర్ లిమిట్ అడిగాడు. సో అప్పర్ లిమిట్ అన్నప్పుడు 30 అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, స్టేట్మెంట్ 1, ద class mark of an exclusive class interval is equal to the average of its lower limit and upper limit. So statement 2, for inclusive class intervals we must first convert them into exclusive forms to find the correct class boundary before calculating the median. సో ప్రకటన 1, మినహాయింపు తరగతి అంతరం యొక్క తరగతి మధ్య విలువ దాని దిగువ హద్దు మరియు ఎగువ హద్దుల సగటు సమానం. ప్రకటన 2, విలీన తరగతి అంతరాలను మధ్యగతాన్ని లెక్కించేటప్పుడు ముందు సరైన తరగతి హద్దును కనుగొనడానికి మొదట వాటిని మినహాయింపు రూపాల్లోకి మార్చాలి. సో
ఆప్షన్ ఏ స్టేట్మెంట్ 1 is ట్రూ, స్టేట్మెంట్ 2 is ఫాల్స్. ప్రకటన 1 నిజం, ప్రకటన 2 అబద్ధం. ఆప్షన్ బి స్టేట్మెంట్ 1 is ఫాల్స్, స్టేట్మెంట్ 2 is ట్రూ. ప్రకటన 1 అబద్ధము, ప్రకటన 2 నిజం. ఆప్షన్ సి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్, 2 ప్రకటనలు అబద్ధము. ఆప్షన్ డి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, 2 ప్రకటనలు నిజము. సో ఇక్కడ బోత్ స్టేట్మెంట్స్ ట్రూ కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, మ్యాచ్ ద ఫాలోయింగ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ విత్ దేర్ స్టాటిస్టిక్ పర్పసెస్. Histogram less than ogive, more than ogive. So to find number of observations, to visualize frequency density of continuous intervals, to find number of observations below the certain value. సో క్రింది సోపాన రేఖాచిత్రంలో వాటి సాంఖ్యక ప్రయోజనాలతో జతపరచండి. సో సోపాన చిత్రం హిస్టోగ్రామ్ ఒక ఆరోహణ సంఖ్య పౌనఃపున్య వక్రం. సో నిర్దిష్ట విలువ కంటే ఎక్కువ ఉన్న పరిశీలన సంఖ్యలు కనుగొనడానికి అవిచ్ఛిన్న సంఖ్యల అవంతరాల పౌనఃపున్య సాంద్రత దృశ్య రూపము చేయడానికి నిర్దిష్ట విలువ కంటే తక్కువ ఉన్న పరిశీలన సంఖ్యను కనుగొనడానికి చూసినప్పుడు హిస్టోగ్రామ్ అనేది టు విజువలైజ్ ద ఫ్రీక్వెన్సీ డెన్సిటీ ఆఫ్ కంటిన్యూస్ ఇంటర్వల్స్ కాబట్టి 1 to q. లెస్ దాన్ ఓజీ వక్రం అన్నప్పుడు టు ఫైండ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బిలో ద సర్టెన్ ఇంటర్వల్ కాబట్టి 2 to r. మోర్ దాన్ ఓజీ అన్నప్పుడు టు ఫైండ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ గ్రేటర్ దాన్ వస్తుంది. సో అక్కడ అది మోర్ దాన్ ఓజీ వక్రం. సో కాబట్టి 3 to p. సో 1 to q, 2 to r, 3 to p అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, అసెషన్ ద వాల్యూ ఆఫ్ ది మోడ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఈవెన్ ఇఫ్ ద ఎక్స్ట్రీమ్ క్లాస్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఓపెన్ ఎండెడ్. రీజన్, calculation of mode depends only on the frequencies of the model classes and its immediate neighboring classes. సో నిశ్చయము పౌనఃపున్య విభాజనం యొక్క చివరి తరగతి అంతరాలు ముగింపు లేనివి అయినప్పటికీ బాహుళకము విలువను లెక్కించవచ్చును. కారణం బాహుళకం లెక్కింపు అనేది బాహుళ తరగతి మరియు దాని తక్షణ పొరుగు తరగతుల పౌనఃపున్యాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ ఏ బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఇస్ ద కరెక్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ అసెషన్. నిశ్చయము మరియు కారణం 2 నిజం మరియు నిశ్చయానికి కారణం సరైన వివరణ. ఆప్షన్ బి బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ బట్ రీజన్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ అసెషన్. నిశ్చయము మరియు కారణం 2 నిజం కానీ నిశ్చయానికి కారణం సరైన వివరణ కాదు. ఆప్షన్ సి అసెషన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్. నిశ్చయం నిజము కానీ కారణం అబద్ధము. ఆప్షన్ డి అసెషన్ ఈజ్ ఫాల్స్ బట్ రీజన్ ఈజ్ ట్రూ. నిశ్చయం అబద్ధము కానీ కారణం నిజం. చూసుకున్నప్పుడు మనకి బోత్ అసెషన్ అండ్ రీజన్ కరెక్ట్ అండ్ కరెక్ట్ ఎస్టిమేషన్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ద ఫార్ములా x bar ఈక్వల్ టు a ప్లస్ h ఇంటూ సిగ్మా fi ui బై సిగ్మా fi. వాట్ డస్ ద సింబల్ h రిప్రజెంట్? సూత్రం x బార్ ఈక్వల్ టు a ప్లస్ h ఇంటూ సిగ్మా fi ui బై సిగ్మా fi లో h అనే సంకేతం దేన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ అజ్యూమ్డ్ మీన్ ఊహించిన సగటు. ఆప్షన్ బి క్లాస్ సైజ్ తరగతి పొడవు. ఆప్షన్ సి టోటల్ ఫ్రీక్వెన్సీ సో పౌనఃపున్యాల మొత్తము. ఆప్షన్ డి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సంచిత పౌనఃపున్యం. సో హెచ్ అనేది ఆప్షన్ బి క్లాస్ సైజ్ తరగతి అంతరాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, స్టేట్మెంట్ 1, ఇఫ్ ద క్లాస్ ఇంటర్వల్స్ ఆర్ 10, 19, 20, 29, 30, 39, the true upper boundary of the
first class interval is 19.5. Statement 2. The class size of these intervals is 9. సో ప్రకటన 1. తరగతి అంతరాలు 10, 19, 20, 29, 30, 39 అయితే మొదటి తరగతి యొక్క అంతరం యొక్క నిజమైన ఎగువ హద్దు 19.5 అవుతుంది. ప్రకటన 2. ఈ అంతరాల యొక్క తరగతి పొడవు 9. స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. ప్రకటన 1 నిజం, ప్రకటన 2 అబద్ధం. ఆప్షన్ బి స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్, స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ. ప్రకటన 1 అబద్ధం, ప్రకటన 2 నిజం. ఆప్షన్ సి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, 2 ప్రకటనలు నిజం. ఆప్షన్ డి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్, 2 ప్రకటనలు అసత్యం. సో ఇక్కడ 10 to 19. సో ఆ క్లాస్ యొక్క అప్పర్ బౌండరీ అంటే 19 + 20/20, 39/20, 19.5. స్టేట్మెంట్ 1 కరెక్ట్ అవుతుంది. సో క్లాస్ ఇంటర్వల్ అనేది ఇవి మనకి ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ కాబట్టి బౌండరీస్ కనుక తీసుకోవాలి కాబట్టి 9 అనేది రాంగ్ అవుతుంది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ సిగ్మా fi ఈక్వల్ టు 50 and sigma fi xi ఈక్వల్ టు 400 plus 10k and the mean of the distribution is 9, then what is the value of k? సో సిగ్మా fi ఈక్వల్ టు 50 మరియు సిగ్మా fi xi ఈక్వల్ టు 400 plus 10k అయ్యి విభాజన సగటు 9 అయితే k విలువ ఎంత? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 15, ఆప్షన్ డి 5. తీసుకున్నప్పుడు మనకి మీన్స్ సగటు ఈక్వల్ టు సిగ్మా fi xi బై సిగ్మా fi. సో అంటే 400 ప్లస్ 10k బై 9 సిగ్మా fi 50 ఈక్వల్ 9 వస్తుంది. సో దీన్ని 9తో క్లాస్ మల్టిప్లై చేస్తే 950 450 వస్తుంది. సో 10k ఈక్వల్ 450 మైనస్ 50 అండ్ 450 మైనస్ 400 అంటే 50. సో k ఈక్వల్ టు 50/10 అంటే 5 వస్తుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. అసెషన్ ద median is a more appropriate measure of central tendency than the mean when the data contains extreme outliers. So reason. Mean is highly affected by extreme values, whereas median is positional and remains unaffected by extreme values. సో నిశ్చయము దత్తాంశంలో విపరీతమైన విలువలు అవుట్లయర్స్ ఉన్నప్పుడు సగటు కంటే మధ్యగతం చాలా సరైన కేంద్ర స్థానం విలువ కొలత అవుతుంది. కారణం సగటు విపరీత విలువల వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతుంది, అయితే మధ్యగతం స్థాన సగటు మరియు విపరీత విలువల వల్ల ప్రభావితం కాదు. సో ఆప్షన్ ఏ బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెషన్. నిశ్చయం మరియు కారణం 2 నిజం మరియు నిశ్చయానికి కారణం సరైన వివరణ. ఆప్షన్ బి బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ బట్ రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెషన్. నిశ్చయము మరియు కారణం 2 నిజం కానీ నిశ్చయానికి కారణం సరైన వివరణ కాదు. ఆప్షన్ సి అసెషన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్. నిశ్చయము నిజము కానీ కారణం అబద్ధం. ఆప్షన్ డి అసెషన్ ఈజ్ ఫాల్స్ బట్ రీజన్ ఈజ్ ట్రూ. నిశ్చయము అబద్ధం కానీ కారణం నిజం. చూసుకున్నప్పుడు బోత్ ట్రూ అది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. మ్యాచ్ ద ఫాలోవింగ్, మ్యాచ్ ద మ్యాథమెటికల్ ప్రాపర్టీస్ విత్ ద రెస్పెక్టివ్ మెజర్స్. సో ఆప్షన్ కాలమ్ 1 సిగ్మా fi xi minus x bar equal to 0. Positional division into 2 equal halves
determined by the peak of the frequency curve, mean, median, mode. సో గణిత ధర్మాలను వాటి సంబంధిత కొలతలతో జతపరచండి. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 0. రెండు సమాన భాగాలుగా స్థాన విభజన పౌనఃపున్యం వక్రం యొక్క శిఖరం ద్వారా నిర్ణయించబడుతుంది. సగటు, మధ్యగతము, బాహుళకం చూసుకున్నప్పుడు ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అనేది ఎక్స్ బార్ అవుతుంది. సో ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అంటే ఎఫ్ఐడిఏ అవుతుంది. సో సమ్మేషన్ ఆఫ్ ఐడి ఈక్వల్ 0 వస్తుంది. సో ఇది సగటు అవుతుంది. నెక్స్ట్ రెండు సమాన భాగాలు స్థాన విభజన అనేది మధ్యగతం అవుతుంది. పౌనఃపున్యం వక్రం యొక్క శిఖరం ద్వారా నిర్ణయించబడినది బాహుళకం అవుతుంది. కాబట్టి మనకి ఫస్ట్ది మీన్ 1 to P, పొజిషన్ డివిజన్ ఇన్ 2 ఇంటర్వెల్స్ అంటే 2 to Q, 3 to R. సో 1 to P, 2 to Q, 3 to R అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, వైల్ ప్లాటింగ్ ఏ మోర్ దాన్ టైప్ ఓజివ్ which coordinates are plotted on the graph paper. సో అవరోహణ సంచిత పౌనఃపున్యం వక్రాన్ని గీసేటప్పుడు గ్రాఫ్ పేపర్పై ఏ నిరూపకాలు గుర్తిస్తారు? ఆప్షన్ ఏ అప్పర్ లిమిట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్, ఆప్షన్ బి లోయర్ లిమిట్స్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఆప్షన్ సి క్లాస్ మార్క్స్ ఫ్రీక్వెన్సీస్, ఆప్షన్ డి క్లాస్ మార్క్స్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. సో మనకి అడిగింది మోర్ దాన్ టైప్ కాబట్టి సో ఇది లోయర్ లిమిట్స్ అవుతుంది. లోయర్ లిమిట్స్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, స్టేట్మెంట్ 1, ద సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ ఎ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ దేర్ మీన్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ, ఏ పాజిటివ్ వాల్యూ. స్టేట్మెంట్ 2, the step deviation method reduced the numerical size of deviations by dividing them by the class size h. సో ప్రకటన 1, ఒక పరిశీలన సమితి యొక్క వాటి సగటు నుండి విచలనాల మొత్తం ఎల్లప్పుడూ ధన విలువ అవుతుంది. ప్రకటన 2, పద విచలన పద్ధతి విచలనాలను తరగతి పొడవు హెచ్తో భాగించడం ద్వారా వాటి సంఖ్యా పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఆప్షన్ ఏ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, రెండు ప్రకటనలు నిజం. ఆప్షన్ బి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్, రెండు ప్రకటనలు అబద్ధము. ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్, ప్రకటన 1 నిజం, ప్రకటన 2 అసత్యం. ఆప్షన్ డి స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్, స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ. సో ప్రకటన 1 అసత్యము, ప్రకటన 2 నిజం వస్తుంది. సో మనకి the sum of deviations of set of observations from the mean is always positive అనేది మనకి ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 అనేది ట్రూ అవుతుంది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్, స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ అనేది ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, if the mode of a data is 18 and mean is 24, then what is the value of its median? ఒక దత్తాంశం యొక్క బాహుళకము 18 మరియు సగటు 24 అయితే మధ్యగత విలువ ఎంత? ఆప్షన్ ఏ 20, ఆప్షన్ బి 21, ఆప్షన్ సి 22, ఆప్షన్ సి డి 23. సో మనకి ఫార్ములా 3 into మీడియన్. సో 3 into మీడియన్ ఎం అనుకుంటే ఈక్వల్ టు మనకి మోడ్ ప్లస్ 18 ప్లస్ మీన్ 2 into మీన్ 2 into 24 అంటే 48 వస్తుంది.
సో 48 ప్లస్ 8 అంటే 18 అంటే 66. సో m ఈక్వల్ టు 66/3 అంటే 22. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మధ్యగతము 22 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, అసెషన్ ఫర్ ఎనీ సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ద వాల్యూస్ ఆఫ్ మీన్, మీడియన్ అండ్ మోడ్ ఆర్ పర్ఫెక్ట్లీ identical. So region in a symmetric distribution, the frequency curve is perfectly bell shaped and balanced around the center. సో నిత్యము ఒక సౌష్ఠవ విభాజనానికి సగటు, మధ్యగతం మరియు బాహులకు విలువలు ఖచ్చితంగా సమానంగా ఉంటాయి. కారణం, సౌష్ఠవ విభాజనంలో పౌనఃపున్యం వక్రము ఖచ్చితమైన గంట ఆకారంలో ఉంటుంది, కేంద్రం చుట్టూ సమతుల్యంగా ఉంటుంది. సో ఆప్షన్ ఏ బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ అసెషన్. సో నిశ్చయము మరియు కారణం రెండు నిజం, మరి నిశ్చయానికి కారణం సరైన వివరణ. ఆప్షన్ బి బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ బట్ రీజన్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెషన్. నిశ్చయము మరియు కారణం రెండూ నిజం, కానీ నిశ్చయానికి కారణం సరైన వివరణ కాదు. ఆప్షన్ సి అసెషన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్. నిశ్చయం నిజము కానీ కారణం అసత్యము. సో ఆప్షన్ డి అసెషన్ ఈజ్ ఫాల్స్ బట్ రీజన్ ఈజ్ ట్రూ. నిశ్చయము అసత్యము కానీ కారణం సత్యము. సో ఇక్కడ బోత్ అసెషన్ ట్రూ, రీజన్ కూడా ట్రూ, రెండు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, if the less than ogive and more than ogive of a data set intersect at the point 35.5, 40, then what is the total number of observations in the data? సో ఒక దత్తాంశం యొక్క ఆరోహణ మరియు అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రాలు 35.5, 40 బిందువుల వద్ద ఖండించుకుంటే దత్తాంశంలోని మొత్తం పరిశీలనల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 35.5, ఆప్షన్ బి 80, ఆప్షన్ సి 40, ఆప్షన్ డి 71. సో మనకి y వాల్యూ n/2 దగ్గర మనము డ్రా చేస్తాం. సో n/2 దగ్గర మనం డ్రా చేసినప్పుడు అది కర్వ్ని ఎక్కడైతే పాయింట్అవుట్ ఇంటర్సెక్ట్ చేస్తుందో అది మనకి 35.5, 40 వచ్చింది. సో బోత్ కర్వ్స్ అక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి కాబట్టి అక్కడ n/2 వాల్యూ ఈక్వల్ టు 40 కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నప్పుడు 40 × 2 అంటే n/2 ఈక్వల్ టు 40. సో n ఈక్వల్ టు 40 × 2 అంటే 80 అవుద్ది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ ప్రాబబిలిటీ, సంభావ్యత చూసుకున్నప్పుడు ఫస్ట్ ప్రాబ్లం, అసెషన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈ కెన్ బి ఎనీ రియల్ నంబర్ సాటిస్ఫైయింగ్ -0.5 less than or equal to P of E less than or equal to 1.5. So region probability is defined as the ratio of number of favorable outcomes to the total number of possible outcomes in sample space. సో నియమము, ఒక ఘటన ఈ యొక్క సంభావ్యత -0.5 less than or equal to P of E less than or equal to 1.5. సో అయితే అన్ని తృప్తిపరిచే ఏదైనా వాస్తవ సంఖ్య కావచ్చు. కారణం, సంభావ్యత అనేది శూన్యేతర విశ్వాంతరాలంలో అనుకూల పర్యవసాన సంఖ్యకు మరియు మొత్తం సాధ్యపడే పర్యవసాన సంఖ్యకు గల నిష్పత్తిగా నిర్వచింపబడింది. సో ఆప్షన్ ఏ బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెషన్. నిశ్చయము మరియు కారణం రెండూ నిజం మరియు నిశ్చయానికి కారణం సరైన వివరణ. ఆప్షన్ బి బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ బట్ రీజన్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెషన్. నిశ్చయము మరియు కారణం రెండూ నిజం కానీ నిశ్చయానికి కారణం సరైన వివరణ కాదు. ఆప్షన్ సి అసెషన్ ఈజ్ ఫాల్స్ బట్ రీజన్ ఈజ్ ట్రూ. నిశ్చయం అబద్ధము కానీ కారణం నిజం. ఆప్షన్ డి అసెషన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్.
నిశ్చయం నిజం కానీ కారణం అబద్ధం. చూసుకున్నప్పుడు మనకి ఆప్షన్ సి అసెషన్ ఈజ్ ఫాల్స్ బట్ రీజన్ ఈజ్ ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి ప్రాబబిలిటీ వాల్యూ అనేది 0 less than equal to 1 less than 0 less than equal to P of E less than equal to 1 కాబట్టి అసెషన్ అనేది రాంగ్ అవుతుంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ విత్ దేర్ ఎక్స్ట్రీమ్ ప్రాబబిలిటీ వాల్యూస్ వెన్ ఏ వెల్ షాప్డ్ ప్యాక్ ఆఫ్ 52 cards used. So getting a red face card, getting king of black color, getting a spade card. 1/26, 1/4, 3/26. సో బాగా కలిపిన 52 ముక్కల కట్ట నుండి ఒక ముక్కను తీసినప్పుడు క్రింది ఘటనలకు వాటి ఖచ్చితమైన సంభావ్యత విలువతో జతపరచండి. సో ఎరుపు రంగు ముఖ కార్డు రావడం, నలుపు రంగు రాజు రావడం, స్పేడ్ కార్డు రావడం. 1/26, 1/4, 3/26. సో రెడ్ ఫేస్ కార్డు ఉన్నప్పుడు మనకి రెడ్ ఫేస్ కార్డ్స్ టోటల్ ఫేస్ కార్డ్ 12 ఉంటాయి, రెడ్ ఫేస్ కార్డ్స్ అంటే 6 ఉంటాయి. 6/52 అంటే 3/26 అంటే 1 2 ఆర్. గెటింగ్ ఏ కింగ్ ఆఫ్ బ్లాక్ కలర్ అన్నప్పుడు బ్లాక్ కలర్ కింగ్లు బ్లాక్ కలర్ అంటే 2/52 అంటే 1/26. సో 2 2p. గెటింగ్ ఏ స్పేడ్ కార్డ్స్ 13 ఉంటాయి. సో టోటల్ 52 కాబట్టి 13/52 అంటే 1/4. సో 3 2q. సో 1 2 r 2 2p 3 2q అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ సమ్ ఆఫ్ 13 when unbiased dice are rolled together is 0. Statement 2, an event whose probability of occurrence is 0 is called impossible event. సో రెండు నిష్పాచిక పాచికలను ఒకసారి జోడించినప్పుడు వాటిపై సంఖ్యల మొత్తం 13 రావడానికి సంభావ్యత 0. నెక్స్ట్ మనకి ప్రకటన 2 వచ్చేసి జరగడానికి సంభావ్యత 0 గల ఘటన అసాధ్య ఘటన అంటారు. సో ఆప్షన్ ఏ స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. ఆప్షన్ బి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, 2 ప్రకటనలు నిజం. ఆప్షన్ సి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్, 2 ప్రకటనలు అబద్ధం. ఆప్షన్ డి స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్, స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ, ప్రకటన 1 అబద్ధం, ప్రకటన 2 నిజం. సో ఇక్కడ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, if 3 coins are tossed simultaneously, what is the probability of that getting at most 2 heads? సో 3 నాణ్యాలను ఒకేసారి ఎగురవేసినప్పుడు గరిష్టంగా 2 బొమ్మలు రావడానికి సంభావ్యత ఎంత? సో ఆప్షన్ ఏ 7/8, ఆప్షన్ బి 1/8, ఆప్షన్ సి 3/8, ఆప్షన్ డి 1/2. ఎట్ మోస్ట్ 2 heads రావాలంటే 0 heads రావచ్చు, తర్వాత 1 head రావచ్చు, తర్వాత 2 heads కూడా రావచ్చు. దీన్నే సింపుల్గా 1 మైనస్ అంటే 1/8, 1 మైనస్ 1/8 అంటే ఈక్వల్ టు 7/8 వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, assertion, if P of E equal 0.05, then the probability of not E is P of E bar equal to 0.95. Reason for any event E, the sum of probability of occurrence and non-occurrence is always equal to 1. సో నిశ్చయము P of E equal 0.5 అయితే ఈ కాదు అనే ఘటన యొక్క సంభావ్యత P of E bar ఈక్వల్ టు 0.95 అవుతుంది. కారణం, ఏదైనా ఘటన ఈకి అది జరగడానికి మరియు జరగకపోవడానికి సంభావ్యతల మొత్తం ఎల్లప్పుడూ 1కి సమానం. సో ఆప్షన్ ఏ బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ, రీజన్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అసెషన్. నిశ్చయము మరియు కారణం 2 నిజం, మరి నిశ్చయానికి కారణం సరైన వివరణ.
Option B, both assertion and reason are true, but reason is not the correct explanation of assertion. నిశ్చయము మరి కారణం రెండు నిజం, కానీ నిశ్చయానికి కారణం సరైన వివరణ కాదు. ఆప్షన్ సి, అసెషన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్. నిశ్చయము నిజము, కారణం అబద్ధము. ఆప్షన్ డి, అసెషన్ ఈజ్ ఫాల్స్ బట్ రీజన్ ఈజ్ ట్రూ. నిశ్చయం అబద్ధము కానీ కారణం నిజం. అంటే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు బోత్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెషన్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, a box contains 3 blue, 2 white and 4 red marbles. If a marble drawn at random from the box, what is the probability of that will not be a white marble? సో పెట్టెలో 3 నీలం, 2 తెలుపు మరియు 7 ఎరుపు గోళీలు ఉన్నాయి. పెట్టె నుండి అదృష్టంగా ఒక గోళీని తీస్తే అది తెలుపు రంగు గోళీ కాకపోవడానికి సంభావ్యత ఎంత? ఆప్షన్ ఏ 7/9, ఆప్షన్ బి 2/9, ఆప్షన్ సి 5/9, ఆప్షన్ డి 1/3. చూసుకున్నప్పుడు మనకి నాట్ గెటింగ్ ఏ వైట్ మార్బుల్ ఉన్నప్పుడు ప్రాబిలిటీ 1 ఆఫ్ గెటింగ్ వైట్ మార్బుల్ తీసుకుంటే 1 - 2/9, ఎల్సిఎం తీసుకుంటే 9 - 27/9. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, match the terms with their definition in probability. Sample space, elementary event, equally likely outcomes. So outcomes having the same chance of occurrence, an event having only one outcome of the experiment, the set of all possible outcomes of the random experiment. సో సంభావ్యతలోని పదాలను వాటి నిర్వచనాలతో జతపరచండి. ప్రతిరూపావరణం శాంపిల్ స్పేస్, ప్రాథమిక ఘటన, సమసంభవ పర్యవసానాలు, సంభవించిన సమాన అవకాశం గల పర్యవసానాలు, ప్రయోగంలో ఒకే ఒక పర్యవసానం గల ఘటన, యాదృచ్ఛిక ప్రయోగంలో సాధ్యమయ్యే అన్ని పర్యవసానాల సమితి. తీసుకున్నప్పుడు మనకి శాంపుల్ స్పేస్ అన్నప్పుడు ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇన్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కాబట్టి 1 to 1. సో ఎలిమెంటరీ ఈవెంట్, సో అవుట్కమ్స్ హ్యావింగ్ ద సేమ్ ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ అనేది కాదు, ఇక్కడ an event having only one occurrence of the experiment ని మనము ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం. 2 to Q. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే అవుట్కమ్స్ హ్యావింగ్ ద సేమ్ ఛాన్స్ ఆఫ్ అకరెన్స్. సో 3 to P తీసుకున్నప్పుడు 1 to R, 2 to Q, 3 to P. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఏ నాన్ లీప్ ఇయర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ విల్ కంటైన్స్ 53 సండేస్? సో యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన ఒక లీపు కాని సంవత్సరంలో, సాధారణ సంవత్సరంలో 53 ఆదివారాలు ఉండడానికి సంభావ్యత ఎంత? ఆప్షన్ ఏ 1/7, ఆప్షన్ బి 2/7, ఆప్షన్ సి 3/7, ఆప్షన్ డి 53/365. తీసుకున్నప్పుడు మనకి నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ ఉంటుంది. 365 డేస్ అంటే 52 వీక్స్, 1 ఆడ్ డే ఉంటుంది. సో ఆ 1 ఆడ్ డే మనకి సండే వస్తేనే 53 సండేస్ ఉంటాయి. కాబట్టి 53 సండేస్ వస్తే ప్రాబిలిటీ ఏమవుతుందంటే 1/7. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, assertion. The theoretical probability of an event is based on the what was expected to without performing the actual experiment. So statement 2, the experimental probability of an event approaches closer to the theoretical probability as the total number of trials becomes very large. సో ప్రకటన 1, ఒక ఘటన యొక్క సైద్ధాంతిక సంభావ్యత అనేది అసలు ప్రయోగాన్ని చేయకుండానే ఏమి జరుగుతుందని మనం ఆశిస్తాము అని దానిపై ఆధారపడి ఉంటుంది. ఆ ప్రకటన 2, మొత్తం యత్నాల సంఖ్య చాలా పెద్దదవుతున్నప్పుడు
కొద్దీ ఆ ఘటన యొక్క ప్రాయోగిక సంభావ్యత సైద్ధాంతిక సంభావ్యతను దగ్గరగా ఉంటుంది. సో ఆప్షన్ ఏ స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. ప్రకటన 1 నిజం, ప్రకటన 2 అబద్ధం. ఆప్షన్ బి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, 2 ప్రకటనలు నిజం. ఆప్షన్ సి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్, 2 ప్రకటనలు అసత్యం. ఆప్షన్ డి స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్, స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ. ప్రకటన 1 అసత్యం, ప్రకటన 2 నిజం. తీసుకున్నప్పుడు మనకి ద థియరిటికల్ ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ బేస్డ్ ఆన్ వాట్ ఎక్స్పెక్టెడ్ టు హ్యాపెన్ వితౌట్ పెర్ఫార్మింగ్ ద యాక్చువల్ ఎక్స్పెరిమెంట్ అనేది ట్రూ అవుతుంది. ద ఎక్స్పెరిమెంట్ ప్రాబిలిటీ an event approaches to closer to theoretical probability as the number of trials becomes very large. Both స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అవుతాయి. మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, అసెషన్ when 2 dice are thrown together the total number of outcomes is 12. Reason, each die has 6 faces, so the total outcomes are calculated by multiplying with the number of faces of both dice, 6 into 6. సో నిశ్చయము 2 పాచికలను ఒకేసారి వేసినప్పుడు మొత్తం పర్యావసన సంఖ్య 12 అవుతుంది. కారణం ప్రతి పాచికకు 6 ముఖాలు ఉంటాయి కాబట్టి 2 పాచికల ముఖాల సంఖ్యను గుర్తించడం ద్వారా 6 into 6 మొత్తం పర్యవసానాలు లెక్కించబడతాయి. సో ఆప్షన్ ఏ బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ, రీజన్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెషన్. ప్రకటన మరియు కారణం 2 నిజం మరియు నిశ్చయానికి కారణం సరైన వివరణ. ఆప్షన్ బి బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ బట్ రీజన్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెషన్. నిశ్చయము మరియు కారణం నిజము కానీ నిశ్చయానికి కారణం సరైన వివరణ కాదు. ఆప్షన్ సి అసెషన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్. సో నిశ్చయం నిజం కానీ కారణం అబద్ధం. ఆప్షన్ డి అసెషన్ ఈజ్ ఫాల్స్ బట్ రీజన్ ఈజ్ ట్రూ. నిశ్చయం అబద్ధం కానీ కారణం నిజం. చూసుకున్నప్పుడు 2 days త్రో చేసినప్పుడు వాటి యొక్క టోటల్ అవుట్కమ్స్ అనేవి 36 వస్తాయి కాబట్టి అసెషన్ అనేది ఫాల్స్ అవుతుంది బట్ రీజన్ అనేది మనకి ట్రూ వస్తుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ఫేస్ కార్డ్? సో బాగా కలిపిన 52 పేక ముక్కలను కట్ట నుండి ఒక కార్డును తీయబడింది. ముఖ కార్డు ఫేస్ కార్డు కావడానికి సంభావ్యత. ఆప్షన్ ఏ 3/13, ఆప్షన్ బి 1/13, ఆప్షన్ డి సి 4/13, ఆప్షన్ డి 12/52. సో మనకి టోటల్ ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి. సో 12 కార్డ్స్ నుంచి ఒక కార్డు తీయాలంటే 12/52. సో 12/52 అన్నప్పుడు మనకి 4తో డివిజన్ చేసినప్పుడు 4 3s 4 13s. సో 12/52 అన్న కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా 3/13 కూడా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో మనకి ఆప్షన్ ఏ అండ్ డి బోత్ ఆర్ ట్రూ అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఏ number x is chosen at random from the numbers -3, -2, -1, 0, 1, 2, 3, what is the probability that mod x less than 2? -3, -2, -1, 0, 1, 2, 3 సంఖ్యల నుండి ఒక సంఖ్య xని యాదృచ్ఛికంగా ఎంచుకుంటే mod x లెస్ దాన్ ఈక్వల్ టు 2 కావడానికి సంభావ్యత ఎంత? సో అన్నప్పుడు ఆప్షన్ ఏ 5/7, ఆప్షన్ బి 2/7, ఆప్షన్ సి 3/7, ఆప్షన్ డి 4/7. సో ఇక్కడ NF ఇక్కడ మనకి టోటల్ 7 ఉన్నాయి కాబట్టి 7 వస్తుంది.
mod x less than 2 అన్నప్పుడు అది -1 కావచ్చు, 0 కావచ్చు, 1 కావచ్చు. కాబట్టి టోటల్గా 3 ఫేసెస్ ఉన్నాయి, 3 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. కాబట్టి 3/7 అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రాబబిలిటీ scenarios with the correct value. So getting a tail when a coin is tossed, probability of a sure event, probability of getting an 8 అనే నార్మల్ డే. సో క్రింది సంభావిత సందర్భాలను వాటి సరైన విలువలతో జతపరచండి. నాణ్యాన్ని ఎగరవేసినప్పుడు బొరుసు పడడం, ఖచ్చితమైన ఘటన యొక్క సంభావ్యత, సాధారణ పాచికపై 8 అనే సంఖ్య రావడానికి సంభావ్యత తీసుకున్నప్పుడు మనకి సో గెటింగ్ ఏ టైల్ వెన్ ఏ కాయిన్ ఈస్ టాస్డ్ అన్నప్పుడు అవుట్కమ్స్ 2, ఫేవరబుల్ అవుట్కమ్స్ 1 కాబట్టి 1/2 1 to q. ప్రాబిలిటీ ఆఫ్ షూర్ ఈవెంట్ అంటే 1 కాబట్టి 2 to p. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 8 ఆన్ ద నార్మల్ డే అన్నప్పుడు 0 కాబట్టి 3 to r. సో 1 to q, 2 to p, 3 to r అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, స్టేట్మెంట్ 1, ఇఫ్ వై టాస్ ఏ కాయిన్ ద అవుట్కమ్స్ head and tail are equally likely because the coin is symmetric and unbiased. Option statement 2, if a die is modified to have the number 5 on 2 of its faces, the outcomes are still equally likely. సో ప్రకటన 1, ఒక నాణ్యాన్ని ఎగరవేసినప్పుడు బొమ్మ మరియు బొరుసు పర్యావసానాలు సమసంభవాలు అవుతాయి, ఎందుకంటే నాణ్యం సౌష్ఠవంగా మరియు నిష్పాక్షంగా ఉంటుంది. ప్రకటన 2, ఒక పాచిక యొక్క 2 ముఖాలపై 5 సంఖ్య ఉండేలా మారిస్తే దాని పర్యావసానాలు అప్పటికి సమసంభవాలు అవుతాయి. సో చూసుకున్నప్పుడు ఆప్షన్ ఏ స్టేట్మెంట్ 1 is true, స్టేట్మెంట్ 2 is false. ప్రకటన 1 నిజం, ప్రకటన 2 అబద్ధం. ఆప్షన్ బి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, 2 ప్రకటనలు నిజం. ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 is false, స్టేట్మెంట్ 2 is true. ప్రకటన 1 అబద్ధం, ప్రకటన 2 నిజం. ఆప్షన్ డి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్, 2 ప్రకటనలు అబద్ధం. చూసుకున్నప్పుడు స్టేట్మెంట్ 1లో అనేది ట్రూ అవుతుంది, స్టేట్మెంట్ 2 అనేది మనకి ఫాల్స్ అవుతుంది. స్టేట్మెంట్ 1 is ట్రూ, స్టేట్మెంట్ 2 is ఫాల్స్ అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, అసెషన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెస్సింగ్ ద కరెక్ట్ ఆన్సర్ టు ఏ సర్టెన్ equations is x/12. If the probability of not getting the correct answer is 2/3, then x equal to 4. So the sum of probability of an event and its complementary event to 1. సో నిశ్చయం వచ్చేసి ఒక పరీక్ష ప్రశ్నకు సరైన సమాధానం ఊహించడానికి సంభావ్యత x/12, సరైన సమాధానాన్ని ఊహించలేకపోవడానికి సంభావ్యత 2/3 అయితే x = 4 అవుతుంది. కారణం ఒక ఘటన మరియు దాని పూర్వఘటన సంభావ్యత మొత్తం 1 సమానం. ఆప్షన్ ఏ బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఇస్ ద కరెక్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ అసెషన్. ప్రకటన మరియు కారణం 2 నిజం, ప్రకటనకు నిశ్చయం అనేది సరైన వివరణ. ఆప్షన్ బి బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ బట్ రీజన్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెషన్. నిశ్చయము మరియు కారణం 2 నిజం, కానీ నిశ్చయానికి కారణం సరైన వివరణ కాదు. ఆప్షన్ సి అసెషన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్. నిశ్చయము నిజం కానీ కారణం అసత్యము.
సో ఆప్షన్ డి అసెషన్ ఈజ్ ఫాల్స్ బట్ రీజన్ ఈజ్ ట్రూ. సో నిత్యం అబద్ధం కానీ కారణం నిజం. చూసుకున్నప్పుడు అసెషన్ అనేది గెస్సింగ్ కరెక్ట్ ఆన్సర్ టు అంటే x/12. ఇది నాట్ గెట్టింగ్ అంటే 2/3 అయినప్పుడు x = 12 అన్నాడు. సో 2/3 ప్లస్ x/12 మనకి 1 కాబట్టి సో 2/3ని 8/12గా రాసుకోవచ్చు. 8/12 ప్లస్ x/12 1 కాబట్టి x = 4 వస్తుంది. సో అసెషన్ రీజన్ రెండు ట్రూ, అసెషన్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, a letter of English alphabets is chosen at random. What is the probability that it is a consonant? సో ఇంగ్లీష్ అక్షరమాల నుండి ఒక అక్షరం యాదృచ్ఛికంగా తీసుకోబడింది. సో అది హల్లు కాన్సనెంట్ కావడానికి సంభావ్యత ఎంత? ఆప్షన్ ఏ 5/26, ఆప్షన్ బి 1/26, ఆప్షన్ సి 20/26, ఆప్షన్ డి 21/26. మనకి సో వొవెల్స్ అనేవి AEIOU 5 ఉన్నాయి కాబట్టి కాన్సోనెంట్స్ అనేవి 21 అవుతాయి. టోటల్ ఆల్ఫాబెట్స్ 26 కాబట్టి 21/26 ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, the 2 dice are thrown at the same time. What is the probability that the product of the two numbers on the top faces is a prime number? సో రెండు పాచికలను ఒకేసారి విసిరినప్పుడు వాటిపై కనిపించే రెండు సంఖ్యల లబ్ధం ఒక ప్రధాన సంఖ్య అవ్వడం సంభావ్యత. ఆప్షన్ ఏ 1/6, ఆప్షన్ బి 1/4, ఆప్షన్ సి 1/3, ఆప్షన్ డి 5/36. సో మనకి ప్రోడక్ట్ అనేది ప్రైమ్ నెంబర్ కావాలంటే 1 2 1 3 1 5 తర్వాత 2 1. సో మిగతా 2తో మల్టిప్లై చేసినా మనకి ప్రైమ్ నెంబర్ వస్తుంది కాబట్టి తర్వాత 3 1 మిగతా అన్ని ప్రోడక్ట్ అనేది ప్రైమ్ నెంబర్స్ అంటే కాంపోజిట్ నెంబర్స్ వస్తాయి. 4 1 5 1 4 1 కాదు. సో తర్వాత 5 1 అనేది ఒక ఎలిమెంట్ వస్తుంది. సో 1 2 3 4 5 6 6/36 అంటే ఆప్షన్ ఏ 1/6 అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, మ్యాచ్ ద ఫాలోవింగ్ కార్డ్ types from a standard deck with their quantities: total red cards, total aces, total queen of black color. సో 4 26 2. ప్రామాణిక పేగ ముక్కల కట్టలో ఒక క్రింది కార్డు రకాలను వాటి సంఖ్యలతో జతపరచండి. మొత్తం ఎరుపు రంగు కార్డులు, మొత్తం ఆసులు, నలుపు రంగు రాణులు మొత్తం. సో 4 26 2 చూసుకున్నప్పుడు మనకి టోటల్ రెడ్ కార్డ్స్ అన్నప్పుడు మనకి 26 ఉంటాయి. సో 1 2 క్యూ. టోటల్ ఏసెస్ అన్నప్పుడు ఏస్ కార్డ్ అనేవి 4 ఉంటాయి. 2 2 పి. టోటల్ క్వీన్ కార్డ్స్ ఆఫ్ బ్లాక్ కలర్ అన్నప్పుడు 2 ఉంటాయి. 3 2 ఆర్. సో 1 2 క్యూ, 2 2 పి, 3 2 ఆర్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, స్టేట్మెంట్ 1. If an event having more than one outcomes is called compound event. Statement 2. The probability of compound event can sometimes exceeds 1 depending on the total trials. సో ప్రకటన 1. ఒకటి కంటే ఎక్కువ పర్యవసానాలు గల ఘటనను సంయుక్త ఘటన అంటారు. ప్రకటన 2.
మొత్తం యత్నాలపై ఆధారపడి సంయుక్త ఘటన యొక్క సంభావ్యత కొన్నిసార్లు 1 కంటే ఎక్కువ రావచ్చు. ఆప్షన్ ఏ బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ ట్రూ 1 is true, స్టేట్మెంట్ 2 is false. ప్రకటన 1 నిజం, ప్రకటన 2 అబద్ధం. ఆప్షన్ బి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, ప్రకటన 2 ప్రకటన నిజం. ఆప్షన్ సి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్, 2 ప్రకటనలు అసత్యము. ఆప్షన్ డి స్టేట్మెంట్ 1 is false, స్టేట్మెంట్ 2 is true, ప్రకటన 1 అసత్యం, ప్రకటన 2 నిజం. చూసుకున్నప్పుడు event having more than one outcome is called compound event అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కరెక్ట్ అవుతుంది. ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంపౌండ్ ఈవెంట్ కెన్ సమ్టైమ్స్ ఎక్సీడ్ అనేది ఫాల్స్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది అంటే మనకి స్టేట్మెంట్ 1 is true, స్టేట్మెంట్ 2 is false అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, assertion, a well shuffled deck of cards of probability of drawing a card which is both a king and a spade is 1/52. Reason, there is only one card in the entire deck that satisfies both conditions simultaneously, known as the king of spade. సో నిశ్చయము బాగుగా కలిపిన పేక ముక్కల కట్టలో రాజు మరియు ఇస్పేట్ రెండు అయిన ఆ కార్డు తీయడానికి సంభావ్యత 1/52. కారణం మొత్తం కట్టలో ఈ 2 నిబంధనలను ఒకేసారి తృప్తిపరిచే కార్డు ఒకటే ఉంటుంది. దీన్ని ఇస్పేట్ రేజ్ అంటారు. సో ఆప్షన్ ఏ బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ, రీజన్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెషన్. సో నిశ్చయము మరియు కారణం 2 నిజం, కానీ నిశ్చయానికి కారణం సరైన వివరణ కాదు. ఆప్షన్ బి అసెషన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్, ప్రకటన నిజము కానీ కారణం అబద్ధం. ఆప్షన్ సి అసెషన్ ఈజ్ ఫాల్స్ బట్ రీజన్ ఈజ్ ట్రూ, నిశ్చయం అబద్ధం కానీ కారణం నిజం. ఆప్షన్ సి బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెషన్, ప్రకటన మరియు కారణం 2 నిజం మరియు నిశ్చయానికి కారణం అనేది సరైన వివరణ. సో బోత్ అసెషన్ రీజన్ 2 ట్రూ, అది కరెక్ట్ అసెషన్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. Next problem, numbers 1 to 20 are written on a separate slips kept in a box and mixed thoroughly. One slip is chosen at random. What is the probability of getting a number divisible by 3 or 5? So 1 నుండి 20 వరకు గల సంఖ్యల నుండి విడివిడిగా చీటీలపై రాసి ఒక పెట్టెలో ఉంచి బాగా కలిపారు. యాదృచ్ఛికంగా ఒక చీటీని తీస్తే అది 3 లేదా 5 చే భాగింపబడే సంఖ్య కావడానికి సంభావ్యత ఎంత? ఆప్షన్ ఏ 9/20, ఆప్షన్ బి 8/20, ఆప్షన్ సి 7/20, ఆప్షన్ డి 1/2. సో తీసుకున్నప్పుడు మనకి 1 to 20 కాబట్టి n(s) = 20 వస్తుంది. సో మనకు కావాల్సింది నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 3 or 5. 3తో డివిజిబుల్ బై అంటే 3 6 18 కాబట్టి మనకి 6 ఉంటాయి. 5తో డివిజిబుల్ బై 5 4 20 కాబట్టి 4 ఉంటాయి. రెండులో కామన్గా 3 and 5తో డివిజిబుల్ బై 15 అనేది ఉంటుంది కాబట్టి 1 ఉంటుంది. సో 6 + 4 10, 10 - 1 అంటే 9/20. సో 9/20 అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, a bag contains 5 red balls and some blue balls. The probability of drawing a
blue ball is double that of red ball. So find the number of blue balls in the bag. సో ఒక సంచిలో 5 ఎరుపు బంతులు మరియు కొన్ని నీలం రంగు బంతులు ఉన్నాయి. సో సంచి నుండి నీలం రంగు బంతిని తీయడానికి గల సంభావ్యత ఎరుపు రంగు తీయడానికి గల సంభావ్యతకు రెట్టింపు అయితే సంచిలో నీలం రంగు బంతుల సంఖ్య ఎంత అన్నాడు. సో మనకి సంచిలో 5 ఎరుపు బంతులు ఉన్నాయన్నాడు, అంటే కొన్ని నీలం బంతులు ఉన్నాయి. సో సంచి నుండి నీలం రంగు బంతిని తీయడానికి సంభావ్యత అంటే P(R) అనుకుంటే, బ్లూ అనుకుంటే బ్లూ అనేది P(blue) ఈక్వల్ టు ఎరుపు రంగు బంతిని తీయడానికి సంభావ్యతకు రెట్టింపు 2 into ప్రాబిలిటీ ఆఫ్ ఆర్కి ఈక్వల్ అన్నాడు. సో అయితే సంచిలో గల నీలం రంగు బంతులు ఎన్ని అన్నాడు. సో నీలం రంగు బంతులు అనేవి రెడ్ బంతుల కంటే డబుల్ ఉంటాయి కాబట్టి రెడ్ బాల్స్ మనకి 5 కాబట్టి 5 into 2 10 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, match the sample space size with the corresponding random experiments. So tossing 2 coins together, rolling 2 dice together, tossing 4 coins together. 36, 4, 16. సో ప్రతిరూప ఆవరణం శాంపుల్ స్పేస్ పరిమాణాలను వాటి సంబంధిత యాదృచ్ఛిక ప్రయోగాలతో జతపరచండి. 2 నాణ్యాలను ఒకేసారి ఎగరవేయడం, 2 పాచికలను ఒకేసారి ఎగరవేయడం, 4 నాణ్యాలని ఒకేసారి ఎగరవేయడం. 36, 4, 16. సో 2 కాయిన్స్ ఒకేసారి ఎగరవేసినప్పుడు మనకి N(S) అనేది 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. 1, 2, Q. 2 డైస్ ఒకేసారి త్రో చేసినప్పుడు మనకి శాంపుల్ ఫేస్ అనేది 6 into 6, 36 వస్తుంది. 2, 2, Q. సో 4 నాణ్యాలను ఒకేసారి ఎగరవేయడం వేసినప్పుడు 2 power 4 అంటే 16 వస్తుంది. 3, 2, R. సో 1, 2, Q, 2, 2, P, 3, 2, R. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, స్టేట్మెంట్ 1, ద ప్రాబిలిటీ ఆఫ్ an event can be expressed as percentage which always lies between 0% and 100% inclusive. Statement 2, a sports team having a 105% chance of winning a match is valid statistical statement. సో ప్రకటన 1, ఒక ఘటన యొక్క సంభావ్యత శాతంలో వ్యక్తపరచవచ్చు. అది ఎల్లప్పుడూ 0% నుండి 100% మధ్య వాటితో సహా ఉంటుంది. ప్రకటన 2, ఒక క్రీడా జట్టు మ్యాచ్ గెలవడానికి 105% అవకాశం ఉందని చెప్పడం సరైన సాంఖ్యక ప్రకటన అవుతుంది. ఆప్షన్ ఏ, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. 2 ప్రకటనలు నిజం. ఆప్షన్ బి, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్. సో 2 ప్రకటనలు అబద్ధం. ఆప్షన్ సి, స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. ప్రకటన 1 నిజం, ప్రకటన 2 అసత్యం. ఆప్షన్ డి, స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్, స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ. ప్రకటన 1 అబద్ధం, ప్రకటన 2 నిజం. సో చూసుకున్నప్పుడు మనకి స్టేట్మెంట్ 1 అనేది ట్రూ వస్తుంది, స్టేట్మెంట్ 2 అనేది ఫాల్స్ వస్తుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, అసెషన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ప్రైమ్ నంబర్ వెన్ ఏ ఫెయిర్ డై ఈస్ రోల్డ్ ఈస్ 1/2. So reason, the prime numbers on a single die are 2, 3, 5. So which contains 3 favorable outcomes out of 6 possible outcomes. So నిశ్చయం, ఒక నిష్పాక్షిక పాచికను జోడించినప్పుడు ప్రధాన సంఖ్య రావడానికి సంభావ్యత 1/2,
కారణం ఒక పాచికపై గల ప్రధాన సంఖ్యలు 2, 3 మరియు 5. ఇవి మొత్తం 6 సాధ్యపడే పర్యవసానంలో 3 అనుకూల పర్యవసానాలు అవుతాయి. సో ఆప్షన్ ఏ బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ, బట్ రీజన్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెషన్. నిత్యము మరియు కారణం రెండూ నిజం, కానీ నిశ్చయానికి కారణం సరైన వివరణ కాదు. ఆప్షన్ బి అసెషన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ట్రూ ఫాల్స్. నిత్యము నిజం కానీ కారణం అబద్ధం. ఆప్షన్ సి అసెషన్ ఈజ్ ట్రూ ఫాల్స్ బట్ రీజన్ ఈజ్ ట్రూ. నిత్యము అబద్ధం కానీ కారణం నిజం. సో ఆప్షన్ డి బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ బట్ అండ్ రీజన్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెషన్. నిత్యము మరియు కారణం రెండు నిజం మరియు నిత్యానికి కారణం సరైన వివరణ. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. A card is drawn from a well-shuffled pack of 52 cards. What is the probability that the card drawn is neither a red card nor a queen? సో బాగా కలిపిన 52 పేక ముక్కల కట్ట నుండి ఒక కార్డును తీయబడింది. ఆ కార్డు ఎరుపు రంగు కార్డును కానీ లేదా రాణి కానీ కాకపోవడానికి సంభావ్యత ఎంత? ఆప్షన్ ఏ 6/13, ఆప్షన్ బి 7/13, ఆప్షన్ డి సి 1/2, ఆప్షన్ డి 24/. సో వాట్ ఇస్ ద ప్రాపర్టీ దట్ కార్డ్ డ్రాన్ ఈస్ నెయిదర్ ఏ రెడ్ కార్డ్ నార్ ఏ క్వీన్ కార్డ్? సో రెడ్ కార్డు క్వీన్ కార్డు కాకపోవడానికి సంభావ్యత అన్నప్పుడు మనకి రెడ్ కార్డ్స్ 26, సో క్వీన్ కార్డ్స్ 4, 2 రెడ్ కాబట్టి 26 ప్లస్ 2 అంటే 28 కార్డ్స్ అనేవి మనకి రెడ్ కార్డున లేదా క్వీన్ కార్డ్ వేయడానికి పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. సో అవి రెండు కాకపోవడానికి అంటే టోటల్ 52లో మనకి 28 చేస్తే 24/52. సో మనకి 6/13. సో 4 6 4 13 కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. 6/13. నెక్స్ట్ ప్రాబ్లం. From a deck of 52 cards, all the face cards are removed. If a card is drawn at random, the remaining cards, what is the probability that getting an ace? సో 52 పేక ముక్కల కట్ట నుండి అన్ని ముక్క కార్డులను తొలగించారు. మిగిలిన కార్డుల నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డును తీస్తే అది ఏస్ కావడానికి సంభావ్యత ఎంత? ఆప్షన్ ఏ 1/13, ఆప్షన్ బి 1/10, ఆప్షన్ సి 4/13, ఆప్షన్ డి 1/10. సో టోటల్ ఫేస్ కార్డ్స్ అనేవి మనకి 12 ఉన్నాయి. 12 తీసేస్తే రిమైనింగ్ ఫేస్ కార్డ్స్ అంటే 40 ఉంటాయి. సో ఎన్ఆఫ్ఎస్ ఇక్కడ 40. తర్వాత సెలెక్టెడ్ కార్డ్ అనేది ఏస్ కార్డ్ అనేది సంభావ్యత అన్నాడు. సో ఏస్ కార్డ్ అంటే మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ 4 ఉంటాయి. 4/40 అంటే 1/10. సో ఇక్కడ ఆప్షన్ బి, ఆప్షన్ డి బోత్ 1/10 ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి అనేవి మనకి కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లం. మ్యాచ్ ద ఫాలోవింగ్ ఈవెంట్స్ విత్ దేర్ డిస్క్రిప్షన్స్. సో ప్రాబబిలిటీ ఈక్వల్ 0, ప్రాబబిలిటీ ఈక్వల్ 1, 0 less than probability less than 1. సో షూర్ ఈవెంట్, పాసిబుల్ బట్ నాట్ సర్టెన్ ఈవెంట్, ఇంపాసిబుల్ ఈవెంట్. కింది ఘటనలో వాటి వివరణలతో జతపరచండి. సంభావ్యత 0, సంభావ్యత ఈక్వల్ 1, 0 less than సంభావ్యత less than 1. సో ఖచ్చిత ఘటన, సాధ్యపడే కానీ నిశ్చయం లేని ఘటన, అసాధ్య ఘటన. సో మనం చూసుకున్నప్పుడు మనకి
ప్రాబబిలిటీ ఈక్వల్ 0 అంటే దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటారు. సో 1 to R. సో ప్రాబబిలిటీ ఇక్కడ 1 అయితే దాన్ని మనము షూర్ ఈవెంట్ అంటాం. సో 2 to P. నెక్స్ట్ 0 సంభావ్యత R ఉన్నప్పుడు 1 అన్నప్పుడు సాధ్యపడేది కానీ నిశ్చయం లేని ఘటన ఆప్షన్ అంటే 3 to Q. సో మనకి గమనించినప్పుడు 1 to R, 2 to Q, 1 to R, 2 to Q, 3 to Q. So 1 to R, 2 to P, 3 to Q. సో ఆప్షన్ D అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, స్టేట్మెంట్ when a coin is tossed 10 times, it is generalized that exactly 5 heads and 5 tails will be obtained. Statement 2, the theoretical probability of getting a head is 1/2, so which represents long run రిలేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఒక ప్రకటన ఒకటి, ఒక నాణ్యాన్ని 10 సార్లు ఎగరవేసినప్పుడు ఖచ్చితంగా 5 బొమ్మలు మరియు 5 బొరుసులు వస్తాయని హామీ ఇవ్వవచ్చును. ప్రకటన 2, బ్రహ్మ రావడానికి గల సైద్ధాంతిక సంభావ్యత 1/2, అది దీర్ఘకాలంలో వచ్చే సాపేక్ష పౌనఃపున్యాన్ని సూచిస్తుంది. ఆప్షన్ ఏ, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, 2 ప్రకటనలు నిజం. ఆప్షన్ బి, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్, 2 ప్రకటనలు అసత్యం. ఆప్షన్ సి, స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్, స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ, ప్రకటన 1 అసత్యం, ప్రకటన 2 నిజం. ఆప్షన్ డి, స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్, ప్రకటన 1 నిజం, ప్రకటన 2 అసత్యం. సో మనకి నాణ్యాన్ని 10 సార్లు ఎగరవేసినప్పుడు ఖచ్చితంగా 5 బొమ్మలు 5 బొరుసులు అనేది ఫాల్స్ కాబట్టి సో స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్, స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, అసెషన్ ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ ఓవెల్ ఫ్రమ్ ద letters of the word probability is 4/11. Reason, the word probability contains 11 numbers in total. Out of OAI are vowels. సో నిశ్చయము, ప్రాబబిలిటీ అనే పదంలో అక్షరాల నుండి ఒక అచ్చు ఎంపిక చేయడానికి సంభావ్యత 4/11. సో కారణం, ప్రాబబిలిటీ అనే పదంలో మొత్తం 11 అక్షరాలు ఉన్నాయి, వాటిలో OAII అచ్చులు. సో ఆప్షన్ ఏ, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ బట్ రీజన్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అసెషన్. 2 ప్రకటనలు నిశ్చయము మరి కారణం 2 నిజం, కానీ నిశ్చయానికి కారణం సరైన వివరణ కాదు. ఆప్షన్ బి, బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ బట్ రీజన్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అసెషన్. సో నిశ్చయము మరియు కారణం 2 నిజం, మరి నిశ్చయానికి కారణం సరైన వివరణ. ఆప్షన్ సి, అసెషన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్, నిశ్చయము నిజం కానీ కారణం అబద్ధం. ఆప్షన్ డి, అసెషన్ ఈజ్ ఫాల్స్ బట్ రీజన్ ఈజ్ ట్రూ, నిశ్చయం అబద్ధం కానీ కారణం నిజం. చూసుకున్నప్పుడు మనకి బోత్ అసెషన్ రీజన్ 2 కరెక్ట్, రీజన్ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. థ్యాంక్ యూ.